అందరికీ స్వాగతం సుస్వాగతం. గుడ్ మార్నింగ్. వెలుగు పేపర్ని తీసుకొని మీ పేపర్ గర్ల్ సౌజన్య వచ్చేసింది. మీరు కూడా వచ్చేయండి, తొందరగా వచ్చేసేయండి. మంచి క్లైమేట్ ఉంది కదా, మంచి ఛాయో కాఫీయో కప్లో పోసుకొని వేడి వేడిగా V6 ఫేస్బుక్ పేజ్లోకి లాగిన్ అయ్యి ఫోన్ పక్కన పెట్టి మీరు క్లైమేట్ని ఎంజాయ్ చేయండి, మీ ఛాయ్ కాఫీని ఎంజాయ్ చేయండి. అట్ ద సేమ్ టైం అప్డేట్ కూడా అయిపోండి. వెలుగు పేపర్ని కూడా మీరు హాయిగా వినేసేయచ్చు. సో ఆలస్యం చేయకుండా V6 ఫేస్బుక్ పేజ్లోకి లాగిన్ అయిపోయి షేర్ కొట్టేసి ఫోన్ పక్కన పెట్టేసి మీ పని మీరు చేసుకోండి. పేపర్ చదవలేని వాళ్ళ కోసం, ఎవరైనా చదివి వినిపిస్తే బాగుండు అనుకునే వాళ్ళ కోసం, తెలుగు చదవడంలో ప్రాబ్లం ఉన్న వాళ్ళ కోసం, ఇట్లా టైం లేని వాళ్ళ కోసం, ఇలాంటి ఎంతో మంది కోసం V6 వెలుగు స్టార్ట్ చేసింది ప్రయత్నం. దీనికోసం మీ నుంచి వస్తున్న రెస్పాన్స్ కి చాలా చాలా థ్యాంక్స్. మీ ఫీడ్బ్యాక్ చాలా పెద్ద బూస్ట్ లాంటిదండి. ఇట్ ఎంకరేజెస్ అస్ అలాట్. సో యా, మొదలు పెట్టిన హెడ్లైన్స్ ఏంటో తెలుసా? గోదావరి నీళ్లు మళ్లించి ఏపీ ప్రాజెక్ట్ ని అడ్డుకోండి అని చెప్పి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ కి మన సర్కార్ కంప్లైంట్ చేసింది. దాని డీటెయిల్స్ చెప్తా. సెక్రటేరియట్ కూల్చివేత తొలి రోజే ఆవరణలోని గుడి మసీదులు కూల్చేసిండ్రు. సో ఫస్ట్ డేనే కూల్చేశారు. తర్వాత ఇప్పుడు విషయం బయటకు వచ్చిన తర్వాత దాని మీద ఒక ప్రకటన వచ్చింది సీఎం నుంచి. దాని గురించి చెప్తా. కూల్చుడు ఆపండి అని చెప్పి హైకోర్టు అన్నదండి. ఎప్పటిదాకా ఆపమనిందో చెప్తా. రైతుల్ని భయపెట్టి భూములు గుంజుకున్నారు, బలవంతంగా సేల్ డీడ్స్ పై సంతకాలు చేయించారు అని చెప్పి అనంతగిరి రిజర్వాయర్ కి సంబంధించి హైకోర్టు తీర్పిచ్చింది. ఆ వివరాలు చెప్తాను. నిజామాబాద్ సర్కార్ హాస్పిటల్లో ఒకే రోజు 4 మృతి. ఇప్పటిదాకా మనం గాంధీ హాస్పిటల్, ఇక్కడ హైదరాబాద్ రిలేటెడ్ హాస్పిటల్స్ చూస్తున్నాం కదా, ఇప్పుడు జిల్లాల్లో కూడా ఇది స్టార్ట్ అయినట్లుగా అనిపిస్తోంది. నిన్న నిజామాబాద్ లో ఒకే రోజు 4 చనిపోయారు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆ వివరాలు చూద్దాం. అండ్ వికాస్ దుబే ఖతం, కాన్పూర్ సిటీకి దగ్గరలో గ్యాంగ్స్టర్ ఎన్కౌంటర్ ఎట్లా జరిగిందో వివరంగా చూద్దాం. మరొక 1278 కేసులు. నిన్న కొత్తగా 1278 కేసులు వచ్చాయి కరోనా పాజిటివ్. 122 మందికి కరోనా పాజిటివ్ రేట్ మన రాష్ట్రంలోనే ఎక్కువ అని చెప్పి కూడా మనం ఒక ఐటమ్ చూస్తున్నాం. సో మెయిన్ హెడ్లైన్స్ ఇవి. ఇంకా దీనికి సంబంధించి వివరంగా చెప్తాను. లోపల పేజీల్లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వార్తలు ఉన్నాయి. ఇలాంటి వార్తలన్నీ మన వెలుగు పేపర్లో వచ్చాయి. నేను కూడా వచ్చేసాను, మీరు కూడా వచ్చేయండి. V6 ఫేస్బుక్ పేజ్లోకి లాగిన్ అయ్యి షేర్ కొట్టి మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ని కూడా తీసుకురండి. వాళ్ళకు కూడా అలవాటు చేసేద్దాం. మీకు ఎట్లైనా అలవాటు అయిపోయింది కదా. చలో ఠీకే, ఇంకా స్టార్ట్ చేస్తున్నా. బ్యానర్ ఐటమ్ చూద్దామండి. ఫస్ట్, సెక్రటేరియట్ కూల్చివేత తొలి రోజే ఆవరణలోని గుడి మసీదులు కూల్చేసిండ్రు. ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. హిందూ ముస్లిం సంస్థల ఆందోళన చేయడంతో విచారం వ్యక్తం చేస్తూ కేసీఆర్ నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు. బిల్డింగ్స్ కూల్చే టైంలో ఆ శిథిలాలు పడి ఈ గుడి నల్లపోచమ్మ గుడి కానీ లేకపోతే మసీద్ కానీ దెబ్బతిన్నాయి, కూలిపోయాయి అని చెప్పి సర్కార్ ప్రకటించింది. ప్రభుత్వ ఖర్చుతో మళ్ళీ నిర్మిస్తామని చెప్పి ఆ ప్రకటనలో కేసీఆర్ హామీ ఇచ్చిన పరిస్థితి. అయితే నల్లపోచమ్మ గుడి కూలిందంటే సర్కార్ కూలినట్లే అని చెప్పి బీజేపీ నేత మురళీధర్రావు అంటున్నారు. కూల్చివేత పిచ్చి నిర్ణయం అని చెప్పి ఉత్తమ్ అంటున్నారు. వాళ్ళ కామెంట్స్ కూడా మనం లోపల పేజీలో చూద్దాం. సో సెక్రటేరియట్ కూల్చివేతల్లో భాగంగా ఎన్నో ఏళ్ల క్రితం, ఇవి చాలా సెంటిమెంటల్ కూడా అండి. చాలా మంది సెక్రటేరియట్ లో పనిచేసే ఉద్యోగులు కానీ, అక్కడికి వచ్చే నేతలు కానీ, లేకపోతే అధినేతలు కూడా, ఇన్ఫాక్ట్ ప్రభుత్వ అధినేతలు కూడా నల్లపోచమ్మ తల్లికి మొక్కుకొని ఆ తర్వాతే వెళ్ళి విధులు స్వీకరించేవారు. సో ఇట్లా బాధ్యతలు స్వీకరించేవారు. ఇట్లా చాలా ఏళ్లుగా ఒక సెంటిమెంట్ గా వస్తుంది అక్కడ నల్లపోచమ్మ గుడి కానీ, లేకపోతే అదే ఆవరణలో మసీద్ కానీ. ఇలాంటి వేటిని కూడా పట్టించుకోకుండా మనం ఫస్ట్ డేనే చెప్పాము, కూల్చివేతలు స్టార్ట్ అయినప్పుడే నల్లపోచమ్మ తల్లి గుళ్ళో పూజలు చేసి మొదట అదే కూల్చివేశారు అని చెప్పి. అయితే ఆ విషయంని మొత్తం గోప్యంగా ఉంచిరి. ఇప్పుడు అది బయటకు పొక్కడంతో ఒకసారి సర్కార్ సర్దుకునే ప్రయత్నం చేసింది. అది బై మిస్టేక్, ఆ శిథిలాలు పడడం వల్ల అవి దెబ్బతిన్నాయి, కూలిపోయాయి. అంతకంటే పెద్దవి కొత్త సెక్రటేరియట్ ఆవరణలో నిర్మించి ఇస్తామని చెప్పి సీఎం కేసీఆర్ నిన్న ప్రకటనలో చెప్పిన పరిస్థితి. హిందూ ముస్లిం సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం రెస్పాండ్ అయింది. ఇది నాట్ ఓన్లీ ఇక్కడ కాదండి, జాతీయ స్థాయికి కూడా వెళ్ళింది ఇష్యూ. అందుకని చెప్పి పరిస్థితి చేదాటిపోతుందని భావించి అప్పుడు రియాక్ట్ అయ్యారు సీఎం కేసీఆర్. ప్రకటన రూపంలో జారీ చేశారు. ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి నుంచే సెక్రటేరియట్ బిల్డింగ్స్ కూల్చివేత జరుగుతోంది. మనకు తెలుసు. రహస్యంగా సాగుతున్న ఈ ప్రక్రియను సిఎస్ డీజీపీ పర్యవేక్షిస్తున్నారు. 4 రోజులుగా సెక్రటేరియట్ చుట్టూ కిలోమీటర్ పరిధిలోని పరిసరాలన్నింటినీ కూడా పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. వాటి నుంచి ఎవరిని వెళ్లకుండా మొత్తం అంతా. అండ్ మోరోవర్ లోపలికి వెళ్లే కూలీల దగ్గర కూడా సెల్ ఫోన్లు తీసేసుకుంటున్నారు. సో ఇవన్నీ మనకి తెలుసు, చూస్తూనే ఉన్నాం. సో ఆ గుళ్ళు కూలగొట్టారు అని చెప్పి చూస్తున్నాం. దాని గురించి మనం లోపల పేజీలో చూద్దాం. అయితే ఈ రెండే కాదండి, నల్లపోచమ్మ గుడి మసీదే కాదు, ఇంకా చాలా ఆలయాలు ఉన్నాయట సెక్రటేరియట్ పరిసరాల్లో. వీటిని ఏం చేస్తారనే చర్చ జరుగుతోంది ఉద్యోగ వర్గాల్లో అని చెప్పి మనం అక్కడే చూడొచ్చు. ఆలయాలకు ఇబ్బంది కలిగించకుండా జాగ్రత్తలు తీసుకుంటారా లేదా అని చెప్పి ఉద్యోగులు మాట్లాడుకుంటున్నారు. హెలీప్యాడ్ పక్కన ఓ గుడి, కే బ్లాక్ వెనుక మరో గుడి ఉంది. ఏపీ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉంది. పాత క్యాంటీన్ ఎదురుగా ఒక చర్చ్ ఉంది. మరి ఈ ప్రార్థనాలయాల పరిస్థితి ఏంటి? ఎందుకంటే కొత్త సెక్రటేరియట్ డిజైన్ ఏదైతే ఉందో అందులో ఎక్కడా కూడా ఈ గుళ్ళకి, మసీదులకి, చర్చిలకి ఎక్కడైనా సరే ప్లేస్ ఉన్న ఇదైతే మనకి కనిపించలేదు. బట్ మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియదు.
దాని గురించి మనం ఇండెప్త్ లోపల చూద్దామండి. అండ్ గోదావరి నీళ్లు మళ్లించి ఏపీ ప్రాజెక్ట్ను అడ్డుకోండి అని చెప్పి జిఆర్ఎంబి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్కి మన సర్కార్ కంప్లైంట్ చేసింది. మీకు గుర్తుంటే నేను కూడా మీకు చెప్పిన V6 వెలుగు పేపర్లో కథనం వచ్చింది. ఏమంటే గోదావరిపై మా దారి మాదే అని చెప్పి ఏపీ సర్కార్ తేల్చేసింది అని చెప్పి. సో దాన్నే ఈ కంప్లైంట్ లో జత చేసింది గవర్నమెంట్. పోలవరం కుడి కాల్వ ద్వారా గోదావరి నీళ్ళని కృష్ణా పెన్నా బేసిన్ కి తరలించడానికి ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ ను అడ్డుకోవాలని చెప్పి గోదావరి రివర్ బోర్డ్ కి తెలంగాణ సర్కార్ కంప్లైంట్ చేసిందంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ని ఉల్లంఘిస్తూ అడ్డగోలుగా తన దారిలో తను వెళ్తోంది ఏపీ. దాన్ని ఉల్లంఘిస్తూ చేపట్టిన ఈ మళ్లింపు ప్రాజెక్ట్ ని ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి బోర్డుని కోరింది. దీనికి జిఆర్ఎండి మెంబర్ సెక్రటరీకి ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ నిన్న లెటర్ రాశారని చెప్పి మనం చూస్తున్నాం. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ప్రసంగంలోనే క్లియర్ గా చెప్పారు ఈ విషయం. దాన్ని పోలవరం నుంచి గోదావరి జలాల మళ్లింపును జూన్ 17న మన వెలుగులో పబ్లిష్ అయింది. గోదావరిపై మా దారి మాదే అని చెప్పి హెడ్డింగ్ తో. సో దీన్నే ఈ పేపర్ కటింగ్ నే లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. అండ్ ఆ క్లిప్పింగ్ ని కూడా జత చేశారని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. జూన్ 16న బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ మాట్లాడారు. రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ ను చేపట్టేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పోలవరం కుడికాల్వ కెపాసిటీని 50,000 క్యూసెక్కులకు పెంచి కృష్ణా డెల్టా, సాగర్ ఆయకట్టు, నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాలకు నీటిని మళ్లిస్తామని చెప్పి అప్పుడు గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారు అని చెప్పి నిన్న జిఆర్ఎంబికి రాసిన లెటర్లో ఈఎన్సీ ప్రస్తావించారు. దానికి సంబంధించిన వార్త మనం లోపల పేజీలో చూద్దాం. అండ్ అదే పేజీలో రైతుల్ని భయపెట్టి భూములు గుంజుకున్నారు. అనంతగిరి రిజర్వాయర్ పై హైకోర్టు తీర్పిచ్చిందండి. రూల్స్ తుంగలో తొక్కారు అని చెప్పి. సో దానికి సంబంధించి హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసిందో చూద్దాం మనం లోపల పేజీలో చూద్దాం. అండ్ నిజామాబాద్ సర్కార్ దవాఖానలో ఒకే రోజు 4 చనిపోయారు. అందులో 3 కరోనా పేషెంట్లు, ఒకరు జనరల్ వార్డులోని వ్యక్తి అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఆక్సిజన్ అందుకే చనిపోయారని చెప్పి బంధువులు అంటుంటే కాదు, ఆక్సిజన్ ప్రాబ్లమే లేదని చెప్పి ఆఫీసర్లు చెప్తున్న పరిస్థితి. సో నిజామాబాద్ జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో జరిగింది. కోవిడ్ బ్లాక్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న 3 పేషెంట్లు, జనరల్ వార్డులోని ఒక పేషెంట్ నిన్న చనిపోవడంతో మొత్తం ఆ పేషెంట్స్ బంధువులందరూ కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి. దాని గురించి కూడా చూద్దాం. మరొక 1278 కేసులు, నిన్న కొత్తగా 1278 కేసులు కోవిడ్ పాజిటివ్ కేసెస్ నమోదయ్యండి మన తెలంగాణలో. అందులో గ్రేటర్ హైదరాబాద్ లో 762 కేసులు, జిల్లాల్లో 516 కేసులు నమోదయ్యాయి. సో 32,224కి బాధితుల సంఖ్య చేరింది. నిన్న 10,354 టెస్టులు. ఆ సంఖ్య వింటేనే చాలా వండర్గా అనిపిస్తుంది కదా. మనం ఎంతసేపు వందల్లోనే టెస్టులు చేసే సర్కార్ గత 15-20 రోజులుగా కొంత శైలి మార్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ర్యాపిడ్ టెస్టులు, యాంటీజెన్ టెస్టులు కూడా జరుగుతున్నాయి కదా. సో బాగా టెస్టుల సంఖ్య పెరిగిందని చెప్పి మనం చూస్తున్నాం. నిన్న 10,354 టెస్టులు చేశారు. నిన్న మరొక 8 మంది చనిపోయారండి. 339కి మరణాలు జరిగాయి. నిన్న వచ్చిన పాజిటివ్ కేసెస్ లో సంగారెడ్డిలో 36, నల్గొండలో 32, కామారెడ్డిలో 23, మెదక్లో 22, ఖమ్మంలో 18, మంచిర్యాలలో 17, మహబూబ్ నగర్ లో 14, ఆదిలాబాద్ లో 14, సూర్యాపేటలో 14. మొత్తం అన్ని జిల్లాల్లోనూ కూడా 10ల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. మనకు తెలుసు హైదరాబాద్ లో మనం చూసాక గ్రేటర్ హైదరాబాద్ లో 762, రంగారెడ్డిలో 171, మేడ్చల్లో 85. ఈ రంగారెడ్డి, మేడ్చల్ హైదరాబాద్ ఆనుకుని ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్న పరిస్థితి. సో 32,224 కేసుల్లో 19,205 మంది కోలుకున్నారు. 12,680 యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పి ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో కూడా చాలా మతలబులు ఉన్నాయి. వాటి గురించి చూద్దాం మన లోకల్ పేజీల్లో. ఇక 122 మందికి ఏ స్థాయిలో మన రాష్ట్రంలో పాజిటివ్ రేట్ ఉన్నది అనే దానికి అద్దం పడుతోంది కథనం. చాలా తక్కువ టెస్టులు చేస్తున్నారు, అయినా సరే ఎక్కువ కేసులు వస్తున్నాయి. అక్కడే మనకు అర్థమైపోతుంది. 140,000 టెస్టుల్లో 31,000 మంది బాధితులు. ఇప్పటిదాకా మన రాష్ట్రంలో 140,000 టెస్టులు చేశారండి. 31,000కు పైగా బాధితులు ఉన్నారు. కేసులు 2 లక్షలు దాటిన మహారాష్ట్రలో పాజిటివ్ రేట్ ఎంతో తెలుసా? పాజిటివ్ రేట్ ఇన్ ద సెన్స్ ఒక 100 మందికి టెస్ట్ చేస్తే ఎంతమంది కరోనా పాజిటివ్ వస్తుంది అనేది చెప్తుందన్నమాట. అక్కడ 19%. అంటే 100 మందికి టెస్ట్ చేస్తే 19 మందికి కరోనా పాజిటివ్ వస్తుంది. వెరాజ్ మన దగ్గర 100 మందికి చేస్తే 22 మందికి వస్తుంది. ఆ రేంజ్ లో ఉంది మన దగ్గర పాజిటివ్ రేట్. మన దగ్గర 10 రోజుల్లో 15,552 కేసులు. ఇంకా లెక్కలోకి రాని కేసులు వేలల్లోనే ఉన్నాయి. మనం చూస్తున్నాం, కేసులు దాస్తున్నారు, మరణాలు దాస్తున్నారు, అన్నిటినీ కూడా దాచి తప్పుదో పట్టిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. రికవరీ, మరణాల రేట్ లో కూడా మతలబు ఉందని చెప్పి చూస్తున్నాం. ఎక్కడా లేనంత తక్కువగా డెత్ రేట్ ఉంది. ఇదే చాలా అనుమానాలకి తావిస్తోంది అని చెప్పి చూస్తున్నాం. 10 రోజులు కాకుండానే రికవరీ లెక్కల్లోకి యాక్టివ్ కేసులు. మనం ఇదే విషయం చాలా రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. అసలు యాక్టివ్ కేసులు ఇన్ని అని చూపిస్తున్నారు, ఇన్ని కేసులు వచ్చాయని చూపిస్తున్నారు. అంటే 10 రోజుల క్రితం నమోదైన కేసులు 10 రోజులు కూడా పూర్తి అవ్వకుండానే మనకి డిశ్చార్జ్ లిస్ట్ లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి.
ఇలాంటి చిత్ర విచిత్రాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. సో దేశంలో ఎక్కడా లేనంతగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని చెప్పి మనం చూస్తున్నాం. చేసిన కొన్ని టెస్టుల్లోనే ఎక్కువ కేసులు బయటపడుతున్నాయి. టెస్టులు పెంచే కొద్దీ ఇంకా కూడా ఎక్కువ అవుతున్నాయి. పాజిటివ్ రేట్ రాష్ట్రంలో 22% గా ఉందని చూస్తున్నాం. ఇప్పటిదాకా రాష్ట్ర సర్కార్ ప్రకటించిన కేసులు 31,000 దాకా ఉంటే ప్రకటించినవి ఇంకో 3,000కు పైగా ప్రకటించినవి 3,000కు పైగా కేసులున్నాయి. మనం మొన్న ఈ మధ్య చూసాం కదా, ఒక ప్రైవేట్ డయాగ్నోస్టిక్స్ విజయ డయాగ్నోస్టిక్స్ లో జరిగిన టెస్టులకు సంబంధించి ఒక 2,500కు పైగా పాజిటివ్ కేసులు వస్తే వాటిని హోల్డ్ లో పెట్టింది సర్కార్. వీటిని మేము మళ్ళీ చూసి రిలీజ్ చేస్తామని చెప్పి. ఇప్పటిదాకా కూడా అతిగతి లేదు. మన కళ్ళెదురుగానే 2,500 పైగా కేసులు కనిపిస్తున్నాయి. సో 3,000కు పైగా ప్రకటించిన కేసులు ఉన్నాయని చెప్పి మనం దీనిలో చూస్తున్నాం. దీంతో పాటు రికవరీ రేటు, యాక్టివ్ కేసులు, డెత్ రేట్స్ లో కూడా చాలా లొసుగులు ఉన్నాయని చెప్పి ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. దాని గురించి కూడా మన లోకల్ పేజీలో చూద్దాం. ఇంకా గ్యాంగ్స్టర్ ఎన్కౌంటర్ నిన్న టైంకే మీకు అప్డేట్ ఇచ్చాను. కాన్పూర్ సిటీకి దగ్గరలో ఎన్కౌంటర్ జరిగిందండి. సో ఉజ్జయిన్ నుంచి కాన్పూర్ కు తీసుకొస్తుండగా దారిలో కారు బోల్తా పడింది. అతను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ పోలీసుల మీద కాల్పులు జరిపాడు. సో ఆత్మరక్షణార్థం పోలీసులు కూడా కాల్పులు జరిపారు. దీనికి సంబంధించి వార్త. ఇందులో మళ్ళీ 6 పోలీసులు గాయపడ్డారని చెప్పి కూడా చూస్తున్నాం. దాని గురించి మనం చూద్దాం లోకల్ పేజీలో. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, సెక్రటేరియట్ కూల్చివేత ఆపండి, సోమవారం వరకు ఎలాంటి పనులు చేయొద్దని చెప్పి ఆదేశం. దాని గురించి చూసే ముందు గుడి మసీదులు కూల్చేసిండ్రు. మనం కంటిన్యూషన్ ఆర్టికల్ చూద్దాం. 2,000 మంది పోలీసుల పహారా మధ్య కూల్చివేత నిర్విరామంగా కంటిన్యూ అవుతున్న పరిస్థితి. జి, సి, డి బ్లాక్ల పక్కనే ఉన్న 2 మసీదులు, నల్లపోచమ్మ టెంపుల్ ఫస్ట్ డేనే ధ్వంసం అయిపోయాయి. ఈ విషయం నిన్న ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సో పండుగల సమయాల్లో ఎంతో సందడి ఉంటుందండి. ఈవెన్ తెలంగాణ ఉద్యమం టైంలో నల్లపోచమ్మ గుడి దగ్గర బతుకమ్మ, బోనాలు ఇవన్నీ కూడా సమర్పించారు ఉద్యోగులు. అంటే రకరకాలుగా ఉద్యమ డిమాండ్ ని వినిపించిన టైంలో ఉద్యోగులు అక్కడ నల్లపోచమ్మ గుడి దగ్గర కూడా మొక్కులు పెట్టుకోవడం కానీ, అమ్మని మొక్కుకోవడం, తెలంగాణ కళ సాకారం అవ్వాలని కానీ, ఇట్లాంటి ఎంతో యాక్టివిటీ మనం అక్కడ చూసాం. అండ్ చాలా సెంటిమెంటల్ గా కూడా ఫీల్ అవుతారు. అండ్ రంజాన్ టైంలో అక్కడ మసీదుల దగ్గర సందడి చెప్పాలంటే అసలు మాటలు సరిపోవు, అంత సందడిగా ఉండేది. మరి ఇలాంటి వాటిని ఎక్కడా కూడా ఉద్యోగులు లేదా ఎవరి సెంటిమెంట్స్ కి వాల్యూ ఇవ్వకుండా ఒక్క ఇదిగా కూల్చేశారే అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. అయితే వీటిని అక్కడ కావాలని చేసింది కాదు, బై మిస్టేక్ ఈ పెద్ద పెద్ద భవనాలు కూల్చివేస్తుంటే శిథిలాలు పడి దెబ్బతిన్నాయి. వాటిని ఇంకా అద్భుతంగా మరింత ఎక్కువ విస్తీర్ణంలో నిర్మిస్తామని చెప్పి సీఎం కేసీఆర్ ప్రకటన ఇచ్చారు. ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణంలో విశాలంగా దేవాలయం, మసీదులు పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని చెప్పి ఆయన ప్రకటించారు. పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశం తప్ప ప్రార్థనా మందిరాలకి ఇబ్బంది కలిగించడం కాదు అని చెప్పి ఆయన ప్రకటనలో చెప్పారు. దేవాలయం, మసీదుల నిర్వాహకులతో త్వరలోనే సమావేశం అవుతానని చెప్పి కూడా ఆయన చెప్పారండి. సో తెలంగాణ సెక్యులర్ రాష్ట్రం, లౌకిక స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పి కూడా ఆయన అన్నారు. ఇది నిజాం కాలం నాటివి. ఈ మసీదులు కానీ, నల్లపోచమ్మ టెంపుల్ కానీ నిజాం కాలంలో నిర్మించినట్లుగా రిటైర్డ్ ఆఫీసర్స్ చెప్తున్నారు. సి బ్లాక్ పక్కన ఒక మసీదు, డి బ్లాక్ వెనుక మరో మసీదు ఉంది. సి బ్లాక్ పక్కనున్న మసీదులో నిజాం తరచూ ప్రార్థనలు చేసేవారట. జి బ్లాక్ వెనుక నల్లపోచమ్మ టెంపుల్ ఉంది. సో ఇంతటి చరిత్ర ఉన్న వీటిని ఏమాత్రం కనీసమైన కన్సిడరేషన్ లేకుండా కూల్చేశారని చెప్పి మనం చూస్తున్నాం. అండ్ సెక్రటేరియట్ కూల్చివేత ఆపండి అని చెప్పి హైకోర్టు తాత్కాలిక స్టే ఇచ్చిందండి. సోమవారం వరకు కూల్చివేతలు ఆపండి అని చెప్పి చెప్పింది. ఎందుకంటే నిర్మాణాలు, కూల్చివేతలు, వ్యర్థాల నిర్వహణపై 2016లో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దానికి వ్యతిరేకంగా సెక్రటేరియట్ కూల్చివేస్తున్నారు అని చెప్పి పిఎల్ విశ్వేశ్వరయ్య, ప్రొఫెసర్ విశ్వేశ్వరయ్య లాంటి వాళ్ళు కోర్టుని అప్రోచ్ అయ్యారు, పిల్ వేశారు. సో ఆ రూల్స్ లోని సెక్షన్ 4(3)ని అమలు చేయకుండా రూల్ ఉల్లంఘించినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. సో కూల్చివేతలు అడ్డుకోవాలి, కూల్చివేతలు ఆపించండి అని చెప్పి పిటిషన్ వేశారు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు, డాక్టర్ చెరుకు సుధాకర్. సో దీని విచారణకు స్వీకరించింది హైకోర్టు. ఈ సందర్భంగా చెప్పింది సోమవారం వరకు ఆపండి అని చెప్పి. అప్పట్లోగా కూల్చివేతలకు తీసుకున్న అనుమతి పత్రాలు సమర్పించండి. వీటన్నిటికీ 2016లో ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో కేంద్ర ప్రభుత్వం, దాని ప్రకారంగా కూల్స్తున్నారా లేదా, మీరు అసలు పర్మిషన్ తీసుకున్నారా లేదా, వీటన్నిటిని సమర్పించండి అని చెప్పి సోమవారానికి వాయిదా వేసిందండి. చట్టాలు చేయడమే కాదు, అమలు చేయాలి అని చెప్పి సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం చట్టాలకు వ్యతిరేకంగా పనులు చేస్తే ఖచ్చితంగా ప్రజలకి ప్రశ్నించే హక్కు ఉంటుంది. అండ్ న్యూస్ పేపర్స్ లో వార్తలు చూస్తుంటే ఒక వారంలోనే సెక్రటేరియట్ మొత్తం కూల్చేసేంత స్పీడ్ గా అనిపిస్తోంది. ఈ టైంలో మేము అట్లా చూస్తూ ఊరుకోలేమని చెప్పి కూడా చెప్పింది. ఇప్పుడు కూల్చివేతలు అడ్డుకోకపోతే ఇంకో 4 రోజుల్లో అన్నింటినీ కూల్చేస్తారు. అందుకే అనుమతి పత్రాలన్నీ సమర్పించాకే కూల్చివేతలపై ముందుకు వెళ్ళాలి అని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నామని చెప్పి కూడా చెప్పింది. 2016 మార్చి 29న కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ లోని 4(3) ప్రకారం ఎలాంటి అనుమతులు తీసుకుందో సర్కార్ ఇవ్వాలి అని చెప్పి. అయితే పిటిషనర్ ఈ విచారణ జరుగుతుండగా హైకోర్టు చేసిన కామెంట్స్ నేపథ్యంలో ఏజీ
అంటే ప్రభుత్వ తరపు వాదనలు వినిపించే అడ్వకేట్ జనరల్ కూల్చివేత ఆపొద్దు అని చెప్పి అడిగారు. మేము అట్ ద ఎర్లియస్ట్ మేము తొందరగానే మీకు ఇచ్చేస్తాము, ఈ పత్రాలు అవి సమర్పిస్తాం, బట్ కూల్చివేత మాత్రం ఆపొద్దు అని చెప్పి అడిగారు. బట్ కోర్టు వినలేదు. ఎట్టి పరిస్థితిలో శనివారం వరకు మాకు టైం ఇవ్వండి, మేము పర్మిషన్ లెటర్స్ అన్ని ఇస్తాము అంటే కూడా హైకోర్టు వినలేదు. ఇవ్వండి పర్మిషన్ లెటర్స్, బట్ సోమవారం వరకు కూల్చివేతలు వద్దు అని చెప్పింది. అప్పుడు కూడా సోమవారం వరకు పనులు ఆపాలి, అనుమతి పత్రాలన్నీ సమర్పించాకే అప్పుడు సోమవారం విచారణ సందర్భంగా డెసిషన్ తీసుకుంటామని హైకోర్టు అనింది. స్వచ్ఛమైన గాలి లేకుండా చేస్తున్నారని చెప్పి పిటిషనర్స్ తమ పిటిషన్ లో పేర్కొన్నారండి. కరోనా మహమ్మారి తీవ్రం అవుతోంది, అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ టైంలో ఈ సెక్రటేరియట్ కూల్చివేతల వల్ల వచ్చే ఆ దుమ్ము కానీ వాటన్నిటి వల్ల 5 లక్షల మంది ప్రజలకు అది ఇబ్బందిగా ఉంది, స్వచ్ఛమైన గాలి పీల్చకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి పిటిషన్ లో పేర్కొన్నారు. బఫర్ జోన్, క్యాచ్మెంట్ ఏరియా, గ్రీన్ జోన్లలో ఉన్న నిర్మాణాలు కూల్చడం కానీ కొత్త వాటిని కట్టడం కానీ చేయొద్దు అని 2001లో ఉమ్మడి రాష్ట్రంలోని హైకోర్టు తీర్పు చెప్పిందని చెప్పి కూడా వీళ్ళు గుర్తు చేశారు. అండ్ 2016లో కేంద్ర ప్రభుత్వం కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది. కానీ వాటికి విరుద్ధంగా సెక్రటేరియట్ కూల్చివేతలు చేస్తున్నారు అని చెప్పి పిటిషన్లు వీళ్ళు పేర్కొన్నారు. సో వీటన్నిటికి సంబంధించి కేంద్రం గైడ్ లైన్స్ ప్రకారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మున్సిపల్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్స్ పర్యవేక్షణలోనే కూల్చివేతలు జరగాలి. కానీ ఆ రూల్స్ వేటిని కూడా పాటించకుండా ఇష్టారాజ్యంగా అర్ధరాత్రి సిఎస్ డీజీపీ పర్యవేక్షణలో కూల్చివేతలు మొదలు పెట్టేశారు అని చెప్పి కూడా పేర్కొన్నారు. సో ఈ సందర్భంగా ధర్మాసనం బెంచ్ లోని ఒక జడ్జి మాట్లాడుతూ, నాకు అలాంటి ప్రాంతంలోనే ఒక పాత ఇల్లు ఉంది, వర్షం వస్తే ఇల్లంతా కురుస్తోంది, అప్పుడు నేను పాతదాన్ని కూల్చి కొత్తది కట్టుకోవాలి కదా, కానీ అక్కడ ఉన్న రూల్స్ గైడ్ లైన్స్ ప్రకారం నేను కొత్తది కట్టలేకపోతున్నానని చెప్పి ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. సో సెక్రటేరియట్ కూల్చివేత సోమవారం వరకు మాత్రం అయితే ఆగిందండి. అండ్ ఇప్పుడు ఉన్న వాటికంటే పెద్దవి కడతారని హోంమంత్రి మహమూద్ అలీ చెప్తున్నారు. ఈ సెక్రటేరియట్ డిమాలిషన్ సందర్భంగా ఏవైతే ప్రార్థనాలయాలు దెబ్బతిన్నాయో వాటి విషయంలో ఎవరు చింతించక్కర్లేదు, మనకి దేవుని దయ వల్ల మంచి సీఎం ఉన్నారు, వాటికంటే పెద్దవి కడతారు గ్యారంటీ అని చెప్పి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. అండ్ అదే పేజ్ లో సెక్రటేరియట్ కూల్చివేతపై సుప్రీంలో పిటిషన్, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పిటిషన్ వేశారండి సుప్రీంలో. పాతవి కూల్చి కొత్తవి కట్టేందుకు 1000 కోట్ల ప్రజాధనం వృధా చేస్తున్నారు, వెంటనే జోక్యం చేసుకోవాలని చెప్పి ఆయన సుప్రీంను ఆశ్రయించారు. దీనికోసమే భయపడింది సర్కార్. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వంగానే హుటాహుటిన వారం కూడా తిరగకుండానే కూల్చివేతలు మొదలుపెట్టింది. ఇందుకే సుప్రీంకోర్టును ఎవరైనా ఆశ్రయిస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, అదే కూల్చివేతలు మొదలు పెట్టేస్తే ఇంకా ఏం చేయలేదు సుప్రీంకోర్టు అన్న ఇదిలో అంత హడావుడిగా చేసింది. అయినా సరే సర్కార్ ఆటలు ఎక్కడ నడవట్లే. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుత సెక్రటేరియట్ ను 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 1966 నుంచి 2012 వరకు నిర్మించారు. వీటికి మరో 70 ఏళ్ల జీవితకాలం ఉంది. అయినా సరే 2012లో అయిన నిర్మాణాలని కూడా అస్సలు ఏమాత్రం ఇది లేకుండా కూల్చేస్తున్నారు అని చెప్పి ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. సో దీనికి సంబంధించి మరి విచారణ ఎట్లా జరుగుతుందో, ఏం చెప్తుందో సుప్రీంకోర్టు మనం కూడా చూద్దాం, దానికి సంబంధించిన వార్త. అండ్ మరొక 1278 కేసులు మన రాష్ట్రం విషయంకి వస్తే జిల్లాల్లో ర్యాపిడ్ టెస్ట్లు చెయ్యాలి అని చెప్పి డెసిషన్ తీసుకున్నారండి. యాక్చువల్లీ గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఆల్రెడీ పిహెచ్సిలో వాటిలో చేస్తున్నారు యాంటీజెన్ టెస్టులు. సో దీనివల్లే టెస్టుల సంఖ్య పెరిగింది. నిన్న 10,000 పైగా టెస్టులు జరిగాయంటే వేగంగా ఇప్పుడు యాంటీజెన్ టెస్ట్ లో 30 నిమిషాల్లో అంటే ఒక అరగంటలోనే రిజల్ట్ తెలిసిపోతుంది కాబట్టి చకచక టెస్టులు చేయడం, రిజల్ట్స్ ఇవ్వడం అయిపోతుంది. సో మొత్తం టెస్టుల సంఖ్య 151,109కి చేరింది ఈ యాంటీజెన్ టెస్టులు కూడా కలుపుకుంటే. అయితే ప్రభుత్వం ఏవైతే బులెటిన్ రిలీజ్ చేసిందో అందులో ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎన్ని చేశారు, యాంటీజెన్ టెస్టులు ఎన్ని చేశారు అనేది ఎక్కడ వివరంగా ఇవ్వట్లేదు. సో తెలియట్లేదు అనమాట. ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ కెపాసిటీ తక్కువగా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు అయ్యాయి మనకి. ఒక్క రిజల్ట్ రావడానికి వారం రోజులు, 9 రోజులు, 10 రోజులు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు త్వరగా చేయడానికి అవకాశం ఉండడంతో జిల్లాల్లో కూడా వీటిని స్టార్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం అనుకుంటోందండి. సో యాంటీజెన్ టెస్టులు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ వరకు అన్నింట్లోనూ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేయించే అవకాశం ఉందని చెప్పి ఉన్నతాధికారులు చెప్తున్నారు. అండ్ హెల్త్ బులెటిన్ లో యాజ్ యూజువల్ గా గాంధీలో ఖాళీగా ఉన్న బెడ్లకు సంబంధించి డీటెయిల్స్ కూడా ఇచ్చింది ఆరోగ్య శాఖ. గాంధీ హాస్పిటల్లో 1890 బెడ్లు ఉండగా ప్రస్తుతం 803 మంది ఇన్పేషెంట్స్ ఉన్నారు. మరో 1087 బెడ్లు ఖాళీగా ఉన్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితి. అండ్ దేశవ్యాప్తంగా చూస్తే నిన్న హైయెస్ట్ అండి, ఫస్ట్ ఎవర్ హైయెస్ట్ వచ్చాయి 26,651 కేసులు వచ్చాయి. సో 8 లక్షలు దాటింది మన దేశంలో కరోనా బాధితుల సంఖ్య. ఇప్పటిదాకా ఒక్క రోజులో నమోదైన కేసులో ఇదే హైయెస్ట్, 26,000కు పైగా. అండ్ 520 మంది చనిపోయారండి. సో 8,21,493 మంది కరోనా పాజిటివ్స్ ఉన్నారు మన దేశంలో. 22,000కు పైగా మంది చనిపోయారు. ఒక్కరోజే 20,000కు పైగా ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని చెప్పి చూస్తున్నాం. సో ఏపీలో 1,608 కేసులు. ఏపీలో గత 24 గంటల్లో
20 టెస్టులు చేశారు. 1608 మందికి పాజిటివ్ వచ్చింది. సో 25,422కి అక్కడ చేరింది కరోనా పాజిటివ్ కేసెస్ సంఖ్య. అండ్ జూడాలకు సమాన స్టైఫండ్ ఇవ్వాల్సిందే. ప్రైవేట్ మెడికల్ కాలేజ్లకు ఎంసీఐ ఆర్డర్ ఇచ్చింది. ప్రైవేట్లో పీజీ చేసే డాక్టర్స్ కి కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పీజీలకు ఇచ్చినంత స్టైఫండ్ ఇవ్వాలి అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చారని చెప్పి మనం ఆర్టికల్ చూస్తున్నాం. అండ్ అదే పేజ్ లో 100లో 22 మందికి కరోనా. మనం చూసాం కదా, ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ ఇది. సో 100 మందికి టెస్ట్ చేస్తే 22 మందికి పాజిటివ్ వస్తున్న పరిస్థితి. పక్క రాష్ట్రం మహారాష్ట్రలో కూడా ఇంత లేదు. మహారాష్ట్రలో 19% ఉందట. ఆ రాష్ట్రంతో పోలిస్తే మన దగ్గర 3% ఎక్కువ ఉంది. వెరాజ్ 15% పాజిటివ్ రేట్ తో ఢిల్లీ థర్డ్ ప్లేస్ లో ఉంది. ఏపీలో అయితే పాజిటివ్ రేట్ కేవలం 2%. అంటే అక్కడ 100 మందికి టెస్టులు చేస్తుంటే ఇద్దరికే పాజిటివ్ వస్తుంది. ఇది ఎట్లా పాసిబుల్ అంటే, ఆబ్వియస్లీ మనం ముందు నుంచి చెప్పుకుంటున్నట్లు నెంబర్ ఆఫ్ టెస్ట్, ఎక్కువ నెంబర్ ఆఫ్ టెస్టులు చేయడం వల్ల అక్కడ ఎక్కువగా కేసులు వచ్చేసాయి. సో ఎంత ఎక్కువగా కేసులు అయితే వస్తే వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ చేయడం సాధ్యం అవుతుంది. కాబట్టి ఎన్ని టెస్టులు చేసినా సరే గ్రాడ్యువల్ గా కొంతకాలం తర్వాత తగ్గుతుంది. అట్లనే ఏపీలో జరిగింది. అక్కడ 2% పాజిటివ్ రేట్ ఉంది. అన్ని రాష్ట్రాల్లోనూ పాజిటివ్ రేట్ 10% లోపే ఉంది. బట్ మనం మాత్రం రికార్డ్ 22% ఉంది మన దగ్గర. అండ్ మరణాలు 1%. చాలా ఆశ్చర్యంగా ఉంది తెలుసా. చాలా మంది డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు ఇది చూసి. మన కళ్ళ ఎదురుగానే పదుల సంఖ్యలో చనిపోతున్నారు పేషెంట్స్. అలాంటిది 1% ఏంటి మన దగ్గర మరణాల రేట్ అని చెప్పి వీళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారట. గురువారం నాటికి కరోనాతో 331 మంది చనిపోయారని ఆరోగ్య శాఖ చెప్పింది. అంటే మొత్తం కరోనా బాధితుల్లో 1% మాత్రం చనిపోతున్నట్లు చెప్తున్నారు. కరోనా డెత్ రేట్ దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా 2 నుంచి 4% దాకా ఉంది. కానీ మన దగ్గర మాత్రం 1% ఉందట. దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. అడ్డదారిలో యాక్టివ్ కేసులు తగ్గిస్తున్నారు. మనం చూసినాం కదా, యాక్టివ్ కేసులు మామూలుగా వైరస్ సోకి 10 రోజులు కూడా కాకముందే వేల మంది పేషెంట్స్ ని డిశ్చార్జ్ లిస్ట్ లో చూపిస్తున్నారు. ఇది కూడా చాలా చాలా డౌట్స్ కి కారణమవుతోంది. ఐసీఎంఆర్ రూల్స్ ప్రకారం లక్షణాలు లేని పేషెంట్లైనా సరే వైరస్ సోకిన 10 రోజుల తర్వాతే వారిని డిశ్చార్జ్ జాబితాలో చేర్చాలి. బట్ మన దగ్గర అవేం పట్టట్ల. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ గురువారం రిలీజ్ చేసిన బులెటిన్ లో 12,423 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. అంటే అంతకు ముందు గురువారం నాటికి 15,000కు పైగా కేసులుంటే యాక్టివ్ కేసులు 12,000గా చూపించారు. అంటే కనీసం 2,000 మందిని వైరస్ నుంచి ఇంకా కోలుకోకుండానే వాళ్ళని యాక్టివ్ కేసుల జాబితా నుంచి తీసేశారు అనేది మనకి క్లియర్ గా అర్థమవుతోంది. దేశ రికవరీ రేట్ 60% ఉంది. మన దగ్గర 50% కంటే తక్కువగా ఉంది 10 రోజుల క్రితం వరకు. సో 1-2 రాష్ట్రాలు తప్ప అన్నిట్లోనూ కూడా రికవరీ రేట్ మనకంటే మెరుగ్గానే ఉందని చెప్పి చూస్తున్నాం. అండ్ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ లో చేసిన టెస్ట్ రిజల్ట్స్ చెప్పాను కదా, 2,672 మందికి పాజిటివ్ వచ్చింది. వాటిని హోల్డ్ లో పెట్టారు. ఆల్మోస్ట్ 10 రోజులు అయిపోతుంది. బట్ ఇప్పటిదాకా కూడా ఏంటో మరి ఆ పరిశీలన పూర్తి కాల. ఈ లెక్క మాత్రం కేసులో దీనిలో యాడ్ కాలేదు. సో దానికి సంబంధించిన వార్త. అసలే ఉన్న వైరస్ తోనే చస్తున్నామంటే ఈ వార్త చూడండి. కజకిస్తాన్ లో డేంజరస్ నిమోనియా అంట. ఈ వార్త కరోనా వైరస్ తీవ్రంగా వణికిస్తుంటే చైనా ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పిందని చెప్పి చూస్తున్నాం. తమ పొరుగు దేశం కజకిస్తాన్ లో ఒక గుర్తు తెలియని నిమోనియా విజృంభిస్తోంది అని చెప్పి బాంబు పేల్చింది. ఇది చాలా డేంజరస్ అంట. ఇది కరోనా కంటే ఎక్కువ మరణాల రేట్ దీనివల్ల సంభవిస్తుంది. కజకిస్తాన్ లో ఉండే చైనా సిటిజన్స్ జాగ్రత్తగా ఉండాలని చెప్పి చైనా వార్నింగ్ ఇచ్చిందని చెప్పి చూస్తున్నాం. అయితే కజకిస్తాన్ ఖండించింది చైనా కామెంట్స్ ని. అన్ని ఉత్త పుకారులే అని చెప్పి. చైనా ఎంబసీ ప్రకటనతో ఒక్కసారిగా కలకలం రేగిందండి. కజకిస్తాన్ లో గుర్తు తెలియని నిమోనియాతో ఈ ఏడాది 6 నెలల్లో ఇప్పటిదాకా 1,772 మంది చనిపోయారు అని చెప్పి కజకిస్తాన్ ప్రకటించింది. ఒక్క జూన్ లోనే 628 మంది చైనా ప్రకటించింది. ఒక్క జూన్ లోనే 628 మంది ఈ నిమోనియా వల్ల చనిపోయారు. చైనా సిటిజన్స్ కూడా చాలా మంది ఉన్నారని చెప్పి ప్రకటిస్తుంది. సో అందుకనే అక్కడ ఉన్న చైనా సిటిజన్స్ జాగ్రత్తగా ఉండాలని చెప్పి కజకిస్తాన్ లోని చైనా ఎంబసీ నిన్న ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసిందని చెప్పి చూస్తున్నాం గురువారం. దీనివల్ల చనిపోతున్న వారి శాతం కరోనాతో మరణిస్తున్న వారి కంటే చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి. కజకిస్తాన్ హెల్త్ డిపార్ట్మెంట్ తో పాటు చాలా ఆర్గనైజేషన్స్ ఈ గుర్తు తెలియని నిమోనియాకి సంబంధించి వైరస్ పై స్టడీ చేస్తున్నాయి అని చెప్పి చైనా ప్రకటిస్తోంది. అయితే ఇదేం కాదు, ఇవన్నీ పుకార్లని కజకిస్తాన్ ఖండిస్తున్న పరిస్థితి. మరి నిమోనియా ఏంటో ఇదేంటో మరింత వివరంగా మనకి తెలియాలి. దాని మీద స్టడీ జరుగుతోందని చైనా చెప్తోంది. ఇక నెక్స్ట్ పేజ్ కొద్దాం. రైతుల్ని భయపెట్టి భూములు గుంజుకున్నారు. బలవంతంగా సేల్ డీడ్స్ పై సంతకాలు చేయించారు అని చెప్పి అనంతగిరి రిజర్వాయర్ కి సంబంధించి హైకోర్టు నిన్న తీర్పిచ్చిందండి. మల్లన్న సాగర్ రిజర్వాయర్ లో భాగమైన అనంతగిరి జలాశయం కోసం రైతుల్ని భయపెట్టి బెదిరించి సేల్ డీడ్స్ పై వాళ్ళతో సంతకాలు చేయించారు. భయపెట్టి మరి భూసేకరణ చేశారని చెప్పి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అండ్ భూసేకరణ రూల్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టారు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు అని చెప్పి అనంతగిరి రిజర్వాయర్ నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణలో ఆర్ఆర్ ప్యాకేజ్ అమలు చేయలేదని చెప్పి ఏవైతే పిటిషన్స్ దాఖలయ్యాయో వాటి మీద నిన్న బెంచ్ తీర్పు చెప్పింది.
హైకోర్టు ఆదేశాలు అమలు చేయని సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి, ఆర్డీఓ, భూసేకరణ అధికారి అనంతరెడ్డి, పోలీస్ కమిషనర్ డేవిస్, చిన్నకొండూరు, అప్పటి ఎంఆర్ఓలు శ్రీనివాసరావు, పరమేశ్వర్ల సర్వీస్ రికార్డుల్లో ఈ రిమార్క్ నమోదు చేయాలని చెప్పి కూడా బెంచ్ ఆదేశించిందండి. అండ్ ఆల్సో 3 నెలల్లో పరిహారం చెల్లించండి అని చెప్పి కూడా ఆదేశించింది. 2016లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని కావాలని ఉల్లంఘించారు, రైతుల్ని భయపెట్టి బెదిరించి ల్యాండ్ సీల్ అగ్రిమెంట్స్ పై సంతకాలు పెట్టించారు కాబట్టి ఏవైతే పరిహారం ఇవ్వాలో దాని ప్రకారంగా వాళ్ళకి ఇవ్వాలి, ఆర్ఆర్ ప్యాకేజ్ అమలు చేయాలి అని చెప్పింది. 2016లో ఇళ్లకు, 2020లో విడివిడిగా నోటిఫికేషన్స్ ఇచ్చినందున రెండింటికి విడివిడిగా ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి అని చెప్పి కూడా హైకోర్టు తీర్పు చెప్పిందండి. అండ్ పునరావాసం పునర్నిర్మాణం చట్టంలోని రూల్స్ ప్రకారం 18 ఏళ్లు నిండిన పెళ్లి కాని వారిని ప్రత్యేక కుటుంబంగా లెక్కలోకి తీసుకుని పరిహారం ఇవ్వాలి. ఒకవేళ ఇవి అమలు చేయకపోతే చాలా తీవ్రంగా ఉంటాయి పరిణామాలని చెప్పి కూడా కోర్టు చెప్పింది. అండ్ నల్లపోచమ్మ గుడి కూలిందంటే సర్కార్ కూలినట్లే. నిన్న వర్చువల్ ర్యాలీలో మురళీధర్రావు చేసిన కామెంట్స్ అండి ఇవి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు కామెంట్స్ చేశారు. నిన్న ఉమ్మడి నల్గొండ పాలమూరు జిల్లాల జనసంవాద్ ర్యాలీ జరిగింది. అందులో మురళీధర్రావు సెక్రటేరియట్ లో నల్లపోచమ్మ గుడిని కూలగొట్టారు. ఇది తెలంగాణ ప్రజలు కేసీఆర్ సర్కార్ కు దినం పెట్టడానికి సంకేతం. అంటే ఈ సర్కార్ కూడా ఇక కూలుతుందన్నట్లే. గుడి కూలడంతో కేసీఆర్ నిజ స్వరూపం బయటపడింది. ఆయన గుడి మనిషి కాదు అని తేలిపోయింది. బీజేపీ కమిషన్లు, కాంట్రాక్టర్ల పార్టీ కాదు, కేసీఆర్ ను 24 గంటలు అగ్గి మీద నిలబెట్టే పార్టీ అని చెప్పి మురళీధరరావు ఈ జనసంవాద్ ర్యాలీలో భాగంగా మాట్లాడారు. నల్గొండ, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల సభ జరిగింది. చాలా మంది లీడర్స్, ఆ 2 జిల్లాలకు సంబంధించిన లీడర్స్ పార్టిసిపేట్ చేశారు. అండ్ అక్కడక్కడ పెట్టిన స్క్రీన్స్ లో మొత్తం అక్కడి ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. మోడీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా అసలు ఏం చేసింది కేంద్రం, తెలంగాణకి ఇచ్చిన నిధులు కానీ, రాష్ట్ర అభివృద్ధికి ఏ రకంగా కట్టుబడి ఉంది కేంద్రం అని ఇవన్నీ కూడా ఆయన వివరించారు. కేసీఆర్ ని ఖచ్చితంగా జనం ముందు నిలబెడతాం. ఆయన వ్యవహార శైలితో రాష్ట్రంలో తీవ్రమైన అనిశ్చితి నెలకొంది. ప్రజలు కరోనాతో భయాందోళనకు గురవుతున్నారు. అయినా సరే పట్టనట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని చెప్పి ఆయన కామెంట్ చేశారు. అసలు ఈ టైంలో ప్రజల్లో ఎంతో ధైర్యం నింపాలి, అలాంటిది ఆయన మాయమవడం ఏంటని చెప్పి ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. కేసీఆర్ ఫెయిల్ అయ్యారు, టీఆర్ఎస్ సర్కార్ ఫెయిల్ అయిందని చెప్పి క్లియర్ గా అర్థమవుతుంది. కేసీఆర్ ను బీజేపీ జనం ముందు నిలబెడుతుంది అని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోడీ నిత్యం జనం మధ్య ఉండే నేత, ఆయన ప్రజల కోసమే జీవిస్తారు. కొందరైతే ఒకరోజు కనిపించి వారం దాకా గాయబవుతారని చెప్పి కేసీఆర్ ని ప్రస్తావిస్తూ మాట్లాడారు. అసలు రాష్ట్రంలో కరోనాకి ప్రత్యేకమైన హాస్పిటల్స్ కానీ, బెడ్స్ కానీ లేవు. ప్రత్యేక రవాణా వసతి కూడా లేదు. వాళ్ళకి ఆటోలు, క్యాబుల్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎంతో మంది చనిపోతున్నా కూడా పట్టించుకోవట్లేదు. ఇంత నిర్లక్ష్యం ఏంటని చెప్పి కూడా మురళీధరరావు క్వశ్చన్ చేశారు. ఏ అడ్డా మీదనైనా చర్చకు రెడీ. ప్రధాని మోడీ తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు ఎంత వెచ్చించారో అనే దానికి సంబంధించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ లీడర్స్. దీనికి సంబంధించి ఎక్కడైనా సరే చర్చకు రెడీ అని చెప్పి మురళీధరరావు అన్నారు. ఆల్మోస్ట్ 24 గంటల విద్యుత్ ఘనత తెలంగాణలో ప్రధాని మోడీదే. కేంద్రం దీనికోసం 41,000 కోట్లు ఖర్చు చేసింది అని చెప్పి, ఖర్చు చేసేందుకు అనుమతినిచ్చింది. 11,000 కోట్లను రుణంగా మంజూరు చేసిందని చెప్పారు. రామగుండం ఎఫ్సిఐ కానీ, ఐడిపిఎల్ పునరుద్ధరణ కానీ, బీబీ నగర్ ఎయిమ్స్ కానీ, ఈఎస్ఐ కానీ, జహీరాబాద్ నిమ్స్ కానీ, ఆర్మూర్లో సెజ్ కానీ ఇవన్నీ కూడా కేంద్రం ఇచ్చినవే అని చెప్పి కూడా ఈ సందర్భంగా మురళీధరరావు అన్నారు. అండ్ ఉద్యమాలు చేస్తే కేసులు పెట్టడం ఏంది, రైతులు చివరికి తన పైన కూడా కేసు పెట్టారు అని చెప్పి బండి సంజయ్ బీజేపీ స్టేట్ చీఫ్ ఫైర్ అయిన పరిస్థితి. ఓవైసీ హిందూ ధర్మాన్ని కించపరుస్తున్నారు, హిందూ దేవాలయాల్ని అపవిత్రం చేస్తున్నారని చెప్పి కూడా ధ్వజమెత్తారు. కేసీఆర్, ఓవైసీ కలిసి హిందూ కుల వృత్తుల పొట్టగొడుతున్నారని చెప్పి కూడా మండిపడ్డారు. చేనేత కార్మికుల కోసం ఉమ్మడి రాష్ట్రంలో జోలె పట్టిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు వాళ్ళని పట్టించుకోవట్లేదని చెప్పి క్వశ్చన్ చేశారు. సంతాప సభలు, శవయాత్రలు, ఉగ్రవాదులకి శవయాత్రలు, సంతాప సభలు చేసే వాళ్ళకు వత్తాసు పలికే పార్టీలకు మద్దతు ఇవ్వాలో లేదా జనం కోసం పోరాడే బీజేపీ లాంటి పార్టీలకు మద్దతు ఇవ్వాలో ప్రజలే నిర్ణయించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన అన్నమాట. శిథిలాల తరలింపుకు 15 కోట్ల అని చెప్పి అదే మీటింగ్ లో బండి సంజయ్ క్వశ్చన్ చేశారు. నిన్న మనం చూసాం ఆ శిథిలాల తరలింపుకే 15 కోట్లు, సచివాలయ శిథిలాల తరలింపుకి 15 కోట్లు అవబోతోందని చెప్పి, ఈ డబ్బుతో మొత్తం నల్గొండ, మహబూబ్ నగర్ లో కరోనాని ఈజీగా కట్టడి చేయొచ్చు అని చెప్పి కూడా సంజయ్ మాట్లాడారు. సర్కార్ వైఫల్యాన్ని కప్పిపుచ్చి ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ సెక్రటేరియట్ కూల్చివేత అంశాన్ని తీసుకున్నారు కేసీఆర్ అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. సో ఆ ప్రాజెక్టులకి సంబంధించి రకరకాల మాటలు చెప్పారు. ఆ మాటలన్నీ ఇప్పుడు ఏమయ్యాయి, కుర్చీ వేసుకుని మరీ ఇక్కడ కూర్చుని మొత్తం అన్ని ఫినిష్ చేయిస్తా అన్నారు. ఏవా మాటలు అని చెప్పి సంజయ్ క్వశ్చన్ చేశారు. అదే పేజ్ లో మందిరాల కూల్చివేత పిచ్చి నిర్ణయం అని చెప్పి పిసిసి చీఫ్ ఉత్తమ్ అంటున్నారండి. నల్లపోచమ్మ గుడిని, మసీదును కూల్చివేసి ప్రజల మనోభావాలు దెబ్బతీశారు. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. మత నిర్మాణాలకు జరిగిన నష్టానికి విచారం వ్యక్తం చేస్తూ ప్రకటన ఇవ్వడం ప్రజలను అవమానపరచడమే ఖచ్చితంగా.
గుడి మసీదు పెద్దలు ముందుగా ఎందుకు సంప్రదించలేదు అని చెప్పి కూడా ఉత్తమ్ క్వశ్చన్ చేశారు. టైం వచ్చినప్పుడు హైదరాబాద్ ఖచ్చితంగా కేసీఆర్ కి గుణపాఠం చెప్తారని చెప్పి కూడా ఆయన అన్నారు. తుగ్లక్ చర్యలు మానుకోండి అని చెప్పి సీఎం కేసీఆర్ కి బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ లేఖ రాశారండి. నియంతృత్వ పోకడలు చూస్తుంటే విసునూరు దొర రామచంద్రారెడ్డి, ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గుర్తొస్తున్నారు. ఆయన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రగతి భవన్ గడి నుంచి పాలిస్తూ ఎన్నడూ సెక్రటేరియట్ లో కాలు పెట్టని సీఎం కు ఇప్పుడు 500 కోట్లతో కొత్త బిల్డింగ్స్ అవసరమా అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేశారు. అండ్ సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ అంటున్నారండి. కొత్త సెక్రటేరియట్ లో మందిరం మసీదు నిర్మాణానికి సంబంధించి ఆయన రెస్పాండ్ అయ్యారు. పెద్ద అంటే విశాలమైన మందిరం మసీద్ నిర్మిస్తానని చెప్పి సీఎం ఇచ్చిన ప్రకటన మీద ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన వార్త. అండ్ కూల్చిన దగ్గరనే గుడి కట్టాలి అని చెప్పి రాజాసింగ్ డిమాండ్ చేస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యే. అక్కడే కొత్త గుడి కట్టాలి, లేకపోతే నిజాంకు పట్టిన గతే కేసీఆర్ కూడా పడుతుందని చెప్పి ఆయన అంటున్నారు. అమ్మవారి గుడిని సీఎం కేసీఆర్ కూల్చివేశారు. ఆ గుడిని సీఎం కేసీఆర్ గాని కాంగ్రెస్ టీడీపీ సర్కార్లు గాని కట్టలేదు. నిజాం కాలం నాటి గుడి అంటూ స్థానికులు చెప్తున్నారు. అసలు గుడి ఎందుకు అడ్డం వచ్చిందని చెప్పి ఆయన క్వశ్చన్ చేసిన పరిస్థితి. ఎందుకు డ్యామేజ్ చేశారో, ఎందుకు కూల్చివేయాల్సి వచ్చిందో సంజయ్ ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. మూఢనమ్మకాలకు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారని చెప్పి రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ నిన్న సీఎం కేసీఆర్ ని విమర్శించారు. కేటీఆర్ ను సీఎం చేసేందుకే సెక్రటేరియట్ కూల్చివేత, అక్కడ పాలించిన సీఎంల పిల్లలు ఎవరు కూడా సీఎం కాలేదు కాబట్టి ఆ మూఢనమ్మకంతో ఆ సెక్రటేరియట్ కూల్చివేతకి ఎట్లయినా సరే కేటీఆర్ ని సీఎం చేయాలనే ఏకైక ధ్యేయంతోనే ఇట్లా సెక్రటేరియట్ కూల్చివేతకి పాల్పడ్డారు సీఎం కేసీఆర్ అని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్న పరిస్థితి. నల్లపోచమ్మ గుడి మసీదు కూల్చివేత అత్యంత దారుణం అని చెప్పి కూడా ఈ మీటింగ్ లో రేవంత్ మాట్లాడారు. రేవంత్, షబ్బీర్ అలీ, కొండ విశ్వేశ్వరరెడ్డి వీళ్ళందరూ కూడా నిన్న ప్రెస్ తో మాట్లాడారు. నల్లపోచమ్మ గుడి మసీదును కూల్చేశారు. తెలంగాణ ఉద్యమానికి నల్లపోచమ్మ గుడి వేదికైంది. వాటిని కూల్చి ఆ వర్గాల మనోభావాల్ని దెబ్బతీశారు అని చెప్పి కూడా ఆయన అంటున్న పరిస్థితి. అండ్ కేసీఆర్ సొంత ఆస్తులు కాదు, సెక్రటేరియట్ లో మసీదు కానీ గుడులు కానీ మళ్ళీ కట్టిస్తామని చెప్పి సీఎం కేసీఆర్ చెప్పడం బాధ్యత రాహిత్యం. అవేమైనా సొంత ఆస్తుల ప్రజల సెంటిమెంట్ కి సంబంధించిన విషయం అని చెప్పి షబ్బీర్ అలీ అన్నారు. అండ్ అదే పేజ్ లో నిజామాబాద్ సర్కార్ హాస్పిటల్ ఒకే రోజు 4 మృతి, ఆక్సిజన్ అందుకే మరణించారని చెప్పి కుటుంబీకులు అంటున్నారండి. బట్ అలాంటి ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళ కండిషన్ సివియారిటీని బట్టి వాళ్ళు చనిపోయారని చెప్పి ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. మామూలుగా కరోనా పేషెంట్స్ కి ట్రీట్మెంట్ అందించేందుకు అక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్ జీజీహెచ్ లో 200 బెడ్లతో ఏర్పాటు చేశారు కరోనా వార్డ్. అక్కడ ఐసీయూలో ఒక 40 బెడ్స్ ఉన్నాయి. అందులో గురువారం రాత్రి నాటికి 17 మంది ఇన్పేషెంట్స్ గా ఉన్నారు. వీళ్ళలో ఎవరిని కూడా వెంటిలేటర్ మీద ఉంచి ట్రీట్మెంట్ చేస్తున్నది అయితే లేదు. సో గురువారం రాత్రి 10 గంటలకి కోవిడ్ వార్డ్ లో 3 పేషెంట్స్ కి ఆక్సిజన్ అందలేదని చెప్పి వాళ్ళ కుటుంబీకులు చెప్పారు. డ్యూటీ నర్సులకు విషయం తెలియడంతో టెక్నీషియన్ కోసం వెతికారు. ఎవ్వరూ అందుబాటులోకి లేరట. 4 గంటలు ఆక్సిజన్ అందకపోవడంతో 3 పేషెంట్లు చనిపోయారని చెప్పి వాళ్ళ బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఒక వ్యక్తి మరీ కోపం చేస్తే ఒక చిన్న ఆక్సిజన్ సిలిండర్ తెచ్చి పెట్టారు. అయినా అప్పటికే 4 గంటలు మా అమ్మ ఇబ్బంది పడింది, ఇంకా ఆక్సిజన్ పీల్చడం కష్టమై ఆమె చనిపోయింది, నా తల్లి వీళ్ళ నిర్లక్ష్యం వల్లే చనిపోయింది అని చెప్పి అతను అంటున్న పరిస్థితి. వీళ్ళందరూ కూడా హాస్పిటల్ ముందు ఆందోళనకి దిగారండి. అయితే అధికారులు ఏమంటున్నారంటే ఈ 4 పేషెంట్లు చనిపోవడానికి తీవ్రమైన అస్వస్థతే కారణం అని చెప్పి ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు చెప్తున్న పరిస్థితి. జక్రాన్పల్లికి చెందిన ఒక మహిళకు, భీమ్గల్ మండలానికి చెందిన షుగర్ వ్యాధి గల మరో పేషెంట్ కు, ఎడపల్లి మండలం ఏఆర్పి క్యాంప్ కు చెందిన హై బీపీ గల మరో మహిళకు ఆక్సిజన్ లెవెల్స్ ఒక్కసారిగా డ్రాప్ అయిపోయాయి. మేము చేసింది ఏం లేదు అందులో. ఇంకొకరు కరోనా పేషెంట్ కాదు, పక్షవాతంతో కోమాలో ఉన్న పేషెంట్ అయినా సీరియస్ గా ఉండడంతో మృతి చెందారని చెప్పి కూడా చెప్తున్నారు. అక్కడ ఆక్సిజన్ అందక మరణించారని చెప్పి జరుగుతున్న ప్రచారంలో అసలు ఏమాత్రం వాస్తవం లేదు. అయితే చనిపోయిన పేషెంట్ కొడుకు చెప్తున్నది ఏంటంటే ఇంకా మా అమ్మ డిశ్చార్జ్ అవుతుంది అని చెప్పి సంతోషిస్తున్న టైంలోనే సడన్ గా ఆక్సిజన్ అందక ఆమె గిలగిల ఇబ్బంది పడి 4 గంటలు అవస్థలు పడి ఆమె చనిపోయింది అని చెప్పి, ఆక్సిజన్ లేకనే చనిపోయింది అని చెప్పి అతను చెప్తున్న పరిస్థితి. అండ్ అదే పేజ్ లో ఏపీ ప్రాజెక్ట్ ని అడ్డుకోండి, గోదావరి రివర్ బోర్డుకి ఈఎన్సీ లేఖ రాశారు కదా, దానికి సంబంధించిన వార్త. పోలవరం నుంచి గోదావరి నీళ్ల మళ్లింపు ప్రాజెక్ట్ పై జూన్ 5న బోర్డు మీటింగ్ లో ఏపీ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారు. మీటింగ్ లో చర్చించిన అంశాలతో కూడిన మినిట్స్ కాపీని కంప్లైంట్ కు జత చేశారు. సో ఈ కంప్లైంట్ కి జత చేశారు ఈఎన్సీ. ఇందుకు విరుద్ధంగా ఏపీ గోదావరి డైవర్షన్ ప్రాజెక్ట్ ను చేపడుతోంది. మీటింగ్ లో జరిగిన దానికి విరుద్ధంగా గోదావరి మిగులు జలాల్లో ఇప్పటిదాకా తెలంగాణ వాటా తేలలేదు. సో తెలంగాణ వాటా తేలకుండా ఏపీ కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి వీల్లేదు. ఇది ఖచ్చితంగా తెలంగాణ హక్కులకి విరుద్ధంగా చేపడుతున్న ప్రాజెక్టే అని చెప్పి ఈఎన్సీ అన్నారు. ఆ ప్రాజెక్ట్ డిపిఆర్ సమర్పించేలా ఏపీని ఆదేశించాలని చెప్పి కూడా ఆయన బోర్డును కోరారు. ఎట్టి పరిస్థితుల్లో టెక్నికల్ అప్రైజల్స్ ఇవన్నీ వచ్చేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్ట్ విషయమై ఏపీ ముందుకెళ్లకుండా చూడాలని చెప్పి కూడా ఆయన కోరారు.
గోదావరి నీళ్లను రోజుకి 3 టీఎంసీల చొప్పున రాయలసీమకు మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పి వెలుగులో కథనం వచ్చింది. సో పోలవరం కుడి కాల్వ కెపాసిటీని 17,633 క్యూసెక్కుల నుంచి 50,000కు పెంచి 300 టీఎంసీల గోదావరి నీళ్లను కృష్ణా డెల్టా, సాగర్ ఆయకట్టు, నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాలకు మళ్లించబోతోంది. ఈ ప్రాజెక్టుని 68,000 కోట్ల అంచనాతో చేపట్టబోతోందని చెప్పి V6 వెలుగు కథనాలు ఇస్తూనే ఉన్నాయి. సో దీన్ని తెలంగాణ ఈఎన్సీ తన కంప్లైంట్ లో పేర్కొన్నారని చెప్పి మనం ఆర్టికల్ చూడొచ్చు. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే, వికాస్ దుబే ఖేల్ ఖతం. కాన్పూర్ సిటీకి దగ్గరలో గ్యాంగ్స్టర్ ఎన్కౌంటర్ జరిగింది. నిన్న మార్నింగ్ ఈ టైంకి ఆల్మోస్ట్ జరిగింది. ఉజ్జయిన్ నుంచి వికాస్ ని తీసుకొస్తున్న కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది. కొంచెం వర్షం అది పడుతుండడంతో పశువులు అడ్డు రావడంతో పక్కకి పడిపోయింది వెహికల్. తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటే పోలీసు నుంచి తుపాకుని లాక్కుని పరుగులు పెడుతూ పోలీసుల పైన కాల్పులకు దిగాడు. సో లొంగిపోమన్న వినలేదు వికాస్ దుబే, అందుకని ఇంకా పోలీసు ఎదురు కాల్పులు జరిపారు. దుబే శరీరంలో 4 బుల్లెట్లు దిగాయని చెప్పి చూస్తున్నాం. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు పోలీసులు, బట్ అక్కడే అతను చనిపోయాడు అని చెప్పి కూడా మనకి తెలుస్తోంది. 6 పోలీసులు కూడా ఈ ఘటనలో గాయపడ్డారండి. దుబేకు 4 బుల్లెట్లు చెస్ట్, 3 బుల్లెట్లు చెస్ట్ లోకి దూసుకెళ్లాయి. చేతికి 1 బుల్లెట్ గాయమైందని చెప్పి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ చెప్తున్న పరిస్థితి. కాన్పూర్ లో బిక్రూ ఘటనతో సంబంధం ఉన్న 6 ఇప్పటిదాకా కూడా ఎన్కౌంటర్ లో చనిపోయిన పరిస్థితి. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే పోలీస్ కాల్పుల్లో ప్రేమ్ ప్రకాష్ పాండే, అతుల్ దుబే హతమయ్యారు. ఈ నెల 8న అమర్ దుబే హమీర్పూర్ జిల్లాలో మౌదానా విలేజ్ లో జరిగిన కాల్పుల్లో చనిపోయాడు. ఇంకా గురువారం ప్రభాత్, బౌవ దుబే వేర్వేరు ఎన్కౌంటర్స్ లో చనిపోయారని చెప్పి చూస్తున్నాం. వికాస్ దుబే కూడా నిన్న చనిపోయిన పరిస్థితి. మొత్తం 21 మంది పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చగా 6 చనిపోయారని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. అయితే ముందే ఊహించారు. వికాస్ దుబే ఎప్పుడైతే గురువారం అరెస్ట్ అయ్యాడో అప్పుడే ముంబైకి చెందిన న్యాయవాది ఘన్శ్యామ్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారండి. వికాస్ దుబే అనుచరులను ఎట్లా ఎన్కౌంటర్ చేశారో వికాస్ దుబేని కూడా అట్లానే ఎన్కౌంటర్ చేసే ప్రమాదం ఉంది అని చెప్పి, పాత ఎన్కౌంటర్ కథనే మళ్ళీ యూపీ పోలీసులు చెప్తారు అని చెప్పి ఇతను డౌట్ పడి ముందే పిటిషన్ కూడా వేస్తున్న పరిస్థితి సుప్రీంకోర్టులో. సో దీంతో పాటు యూపీ ఐజీ అమితాబ్ ఠాకూర్ కూడా ఇలాంటి కామెంట్స్ చేస్తారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. దుబే సరెండర్ అయ్యాడు, అతడు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకుని పోయే అవకాశం ఉంది, ఆ తర్వాత ఖతం అవుతాడు, దీంతో వికాస్ దుబే చాప్టర్ ముగిసిపోతుంది అని చెప్పి హిందీలో ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి. ఉజ్జయిన్ నుంచి బయలుదేరిన పోలీస్ కాన్వాయ్ ని మీడియా కార్లు ఫాలో అయ్యాయి. కానీ ఎన్కౌంటర్ జరగడానికి ముందు మీడియా వెహికల్స్ ని పోలీసులు దారిలోనే కొన్ని నిమిషాలు ఆపేసినట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఏదైతే కారు తిరగబడిందో అందులో లేడు వికాస్ దుబే అని చెప్పి కూడా కొన్ని డౌట్స్ వస్తున్నాయండి. దారిలో అతను కారు మారినట్లుగా తెలుస్తోంది, కానీ పోలీసులు మాత్రం ఇంకో కారులోకి మార్చలేదని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఎనీవేస్, ఏదైనా ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఇలాంటి డౌట్స్ చాలా వస్తుంటాయి. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో ఈస్ట్ లడ్డాక్ లో పరిస్థితిపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రివ్యూ చేశారు. చైనా తన బలగాల్ని వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఆయన మిలిటరీ ఉన్నతాధికారులతో నిన్న మీటింగ్ నిర్వహించారు. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో కర్ణాటక సీఎం వర్క్ ఫ్రం హోమ్, స్టాఫ్ కి కరోనా పాజిటివ్ రావడంతో కర్ణాటక సీఎం యడ్యూరప్ప ఇంటికి పరిమితమయ్యారండి. అయితే నేను ఆరోగ్యంగానే ఉన్నాను, ప్రజలెవరూ ఆందోళన చెందక్కర్లా, స్టాఫ్ కి పాజిటివ్ వచ్చింది కాబట్టి నేను ఇంట్లో ఉండే విధులు నిర్వర్తిస్తానని చెప్పి ఆయన ప్రజలకి చెప్పిన పరిస్థితి. సో దానికి సంబంధించిన వార్త. సో సీఎం హోమ్ ఐసోలేషన్ లో లేదా హోమ్ క్వారంటైన్ లో ఉన్నా కూడా నేను వర్క్ చేస్తాను, ప్రజలు ఏం భయపడద్దు నా హెల్త్ గురించి అని చెప్పి ప్రకటన ఇచ్చారు. సో దానికి సంబంధించిన వార్త. అండ్ అపాచీలన్నీ వచ్చేసినాయి. ఆఖరి 5 హెలికాప్టర్లు కూడా అందించిన బోయింగ్ అని చెప్పి చూస్తున్నాం. ఎల్ఏసీ దగ్గరలో ఇప్పటికే వాడుతున్నామని ఐఏఎఫ్ చెప్తోంది. అమెరికా కంపెనీ బోయింగ్ నుంచి చివరి విడతగా 5 అపాచీ హెలికాప్టర్లని నిన్న మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు అందుకున్నారండి. సో మన దగ్గర ఉన్న అపాచీ హెలికాప్టర్ల సంఖ్య 37కి చేరిందని చెప్పి కూడా చెప్తున్నారు. ప్రపంచంలోనే అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్లలో అపాచీ ఒకటట. సో ఇప్పుడు ఐఏఎఫ్ అందుకున్న హెలికాప్టర్లు చాలా లేటెస్ట్ వర్షన్ అని చెప్పి కూడా చెప్పారు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉందో మనకు తెలుసు. సో దానికి వీటిని వాడబోతున్నారు. అండ్ పూణేలో మళ్ళీ ఫుల్ లాక్డౌన్. పూణేలో విపరీతంగా కేసులు పెరుగుతుండడంతో మళ్ళీ అక్కడ ఒక 10 రోజులు స్ట్రిక్ట్ గా ఫుల్ లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. ఈ నెల 13 నుంచి 23 వరకు అక్కడ ఫుల్ లాక్డౌన్ విధిస్తున్నట్లుగా చెప్పారు. ఎసెన్షియల్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్స్ కానీ లేకపోతే కిరాణా కానీ వెజిటబుల్స్ కానీ ఇవి తప్పించి వేరే ఏవి కూడా ఓపెన్ ఉండవని చెప్పి కూడా క్లియర్ గా చెప్పారు. థానే సిటీలో 19 వరకు లాక్డౌన్ పొడిగించారు. యూపీ కూడా 3 రోజుల పాటు, నిన్న రాత్రి 10 గంటల నుంచి స్టార్ట్ అయింది యూపీలో లాక్డౌన్. 3 రోజుల పాటు అక్కడ యూపీలో లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కేసులు పెరుగుతున్న రీత్యా. దానికి సంబంధించిన వార్త. నెక్స్ట్ పేజ్కి వస్తే, వర్క్ ఫ్రమ్ హోమ్ కు డిమాండ్, అలాంటి జాబ్స్ పైన ఎక్కువ మంది ఇంట్రెస్ట్, ఆన్లైన్ లో సర్చ్ చేస్తున్న సిటిజన్స్, రిక్రూట్ చేసుకుంటున్న కన్సల్టెన్సీస్. ఈ కరోనా టైంలో, ఈ లాక్డౌన్ టైంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా వెతుకుతున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి. సో ఉపాధి కోల్పోయిన వారు, కరోనా వ్యాప్తితో జాబ్ కి దూరమైన వారు, ఇంట్లోనే ఉండి
ఏమైనా ఇన్కమ్ పొందే మార్గాలు ఉంటే బాగుండని చెప్పి విపరీతంగా సర్చ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఫుల్ టైం లేదా పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ బేస్డ్ జాబ్స్ బాగానే దొరుకుతున్నాయని చెప్పి మనం చూస్తున్నాం. జాబ్ ప్రొఫైల్ చూసి చాలా మందిని రిక్రూట్ చేసుకుంటున్నారు. యాడ్స్ పోస్టింగ్ చేస్తున్నా అని చెప్పి ఒక బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ చెప్తున్నాడండి. ఇదే ఆర్టికల్లో మనం చూడొచ్చు. సోషల్ మీడియాకి సంబంధించి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్స్ లో క్లయింట్స్ ఇచ్చే అడ్వర్టైజింగ్ అంశాలను పోస్ట్ చేస్తుంటా. చేసేది పార్ట్ టైం జాబే, కానీ పాకెట్ మనీకి ఇబ్బంది లేదని చెప్పి అతను చెప్తున్న పరిస్థితి. అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎస్ఎంఎస్ యాడ్స్, డిజిటల్ ప్రమోషన్, యాడ్ ప్రమోషన్స్ కి ఇప్పుడు బాగా డిమాండ్ ఉంది. వీక్లీ, ఫోర్ట్ నైట్, మంత్లీ వర్క్ ప్రోగ్రెస్ ఆధారంగా శాలరీ ఇస్తుంటాం. రోజులో కనీసం 5 గంటలు పనిచేయాలి, నెలలో 15,000 దాకా పొందొచ్చు అని చెప్పి కన్సల్టెన్సీ నిర్వాహకుడు బాలకృష్ణ చెప్తున్న పరిస్థితి. సో ఎక్కువ మంది నెట్ లో దీనికోసం సర్చ్ చేస్తున్నారని చెప్పి చూడొచ్చు. అయితే అరగంట పని చేస్తే వందల్లో సంపాదన అని చెప్పి బోల్డ్ అని ప్రకటనలు వస్తాయి ఈ టైంలో. ఎందుకంటే ఎక్కువ మంది దేనికోసం అయితే సర్చ్ చేస్తారో దాన్ని ఎరగా వేసి ఎట్లయినా వీళ్ళని లూటీ చేయొచ్చు అని చెప్పి చాలా మంది సైబర్ మోసగాళ్ళు రెడీగా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తున్నారండి సైబర్ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు. కంపెనీ వెబ్సైట్ కల్పించే పని ఆధారంగా కన్సల్టెన్సీని సెలెక్ట్ చేసుకోవాలి. పార్ట్ టైం, ఫుల్ టైం జాబ్స్ కల్పిస్తామని ప్రాసెసింగ్, అడ్మిషన్ ఫీ పేరిట కొంత మొత్తం వసూలు చేసి తప్పించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలాంటి వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా సైబర్ నిపుణులు సూచిస్తున్న పరిస్థితి. సో దానికి సంబంధించిన వార్త. అండ్ 14 ఏళ్ల సర్వీస్ ఉన్న శాలరీ 15,000. నిన్న మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టరేట్ ఎదుట నిరసన చేశారండి. గాంధీ అవుట్ సోర్సింగ్ నర్సులు ధర్నాలో కూర్చున్నారు. మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. 14 ఏళ్ల నుంచి సర్వీస్ చేస్తున్నా సరే 15,000 శాలరీ ఏంటి? నిన్నగాక మొన్న రిక్రూట్ చేసుకున్న వాళ్ళకి 28,000 శాలరీ ఇస్తున్నారు. మేము చేసిన తప్పేంటి? కరోనా టైంలో మా ఫ్యామిలీస్ ని, పిల్లల్ని, కొంతమంది ప్రెగ్నెంట్ విమెన్ కూడా ఉన్నారు. ఎంత రిస్క్ అయినా సరే మేము వచ్చి పేషెంట్స్ కి సేవలు అందిస్తున్నాం, మాకు ఇచ్చే ప్రతిఫలం ఇదా అని చెప్పి కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. 14 ఏళ్ల నుంచి 14 ఏళ్ల సర్వీస్ ఉన్నా సరే ఉద్యోగ భద్రత లేదు, ప్రాణాలకి తెగించి డ్యూటీ చేస్తున్నా సరే గుర్తింపు లేదని చెప్పి గాంధీ హాస్పిటల్ అవుట్ సోర్సింగ్ నర్సులు రోడ్డు ఎక్కారని చెప్పి మనం చూస్తున్నాం. వెంటనే ఒక పక్క ఓనర్లేమో ఇల్లు ఖాళీ చేయాలంటారు, ఒక పక్క పిల్లలకి రిస్క్ అయినా సరే మేము ఉద్యోగాలకు వస్తున్నాం. వీటన్నిటి నేపథ్యంలో మేము పని చేస్తున్నా సరే మాకు కనీసమైన గుర్తింపు లేదు, భద్రత లేదని చెప్పి వాళ్ళు చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్న సిచ్యుయేషన్. అయితే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి తరలించారండి స్టేషన్స్ కి. అండ్ కరోనా కట్టడిలో టీఆర్ఎస్ సర్కార్ ఫెయిల్ అయిందని చెప్పి మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నేత పొంగులేటి ఎట్లయితే ఫాస్ట్ ట్యాగ్ యూజ్ అవుతుందో అట్లనే ఈ ఎన్ఈటిసి ఫాస్ట్ ట్యాగ్ మనకి ఎయిర్పోర్ట్ లో యూజ్ అవుతుంది. అందులో ముందుగా మనం కొంత అమౌంట్ చేసుకుంటే ఆ కార్డులో ఆ ఎన్ఈటిసి ఫాస్ట్ ట్యాగ్ అది మన వెహికల్ కి అతికించుకుంటే ఆటోమేటిక్ గా కాంటాక్ట్ లెస్ పార్కింగ్ అది వీలు కల్పిస్తుందని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే మార్కెట్ యార్డ్లకు కష్టకాలం, ఇన్కమ్ లేక భారం అవుతున్న జీత భత్యాలని చెప్పి చూస్తున్నామండి. ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు, పత్తి కూడా నేరుగా జిన్నింగ్ మిల్లులకు వెళ్ళిపోతోంది. సో వీటన్నిటి నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్లు వెలవెలబోతున్నాయని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. తాజాగా సెస్ లో 1% కట్ చేస్తున్నారు. సర్కారు విలీనం దిశగా ఆలోచన చేస్తోందని చెప్పి రైతులు, వ్యాపారులు వీళ్ళందరినీ ఒక చోట చేర్చి పంటల కొనుగోళ్లు, అమ్మకాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి ఈ మార్కెట్ యార్డ్స్ అనేవి. సో ఇప్పుడు ఈ మార్కెట్ యార్డ్లకి కష్టకాలం వచ్చింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అంటే దళారుల బెడద తగ్గించడానికి డైరెక్ట్ గా ప్రభుత్వమే కొనుగోలు జరపడానికి దిగడం కానీ, పత్తిని కూడా డైరెక్ట్ గా జిన్నింగ్ మిల్స్ కి పంపించడం కానీ, వీటన్నిటి నేపథ్యంలో మార్కెట్ యార్డ్స్ తమ ప్రాధాన్యత కోల్పోయాయని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. సో వీటి భారాన్ని తన భుజాల నుంచి దించుకునేందుకు రాష్ట్ర సర్కార్ కొత్త ఆలోచన చేస్తోందనే వార్తలు వస్తున్నాయని చెప్పి కూడా చూడొచ్చండి. తెలంగాణ వ్యాప్తంగా 271 వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. వీటిలో చెప్పుకోదగ్గవి పదుల సంఖ్యలోనే ఉంటాయి. వరంగల్ ఎనుమాముల మార్కెట్ కానీ, కరీంనగర్ లో జమ్మికుంట మార్కెట్ కానీ ఇట్లాంటివి అనమాట. సో ఆదాయాన్ని బట్టి స్టాఫ్ ని తీసుకున్నారు. సెలక్షన్ గ్రేడ్, స్పెషల్ గ్రేడ్, గ్రేడ్ 1, 2, 3 కార్యదర్శుల్ని నియమించారు. ఇలాంటి చోట్ల కనీసం 40 మంది వరకు స్టాఫ్ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది ఉద్యోగులు, సిబ్బంది కేవలం వ్యవసాయ మార్కెట్ లో పనిచేస్తున్నారట. సో కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది కదా, ఒకే దేశం ఒకే మార్కెట్ అని చెప్పి. దీంతో పాటు వ్యవసాయ మార్కెట్లకు వచ్చే 1% సెస్ కూడా రాకుండా పోయింది. అందుకని చెప్పి ఏం చేయాలి, వీటిని ఎట్లా దీన్ని భారం తగ్గించుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని చెప్పి ఆర్టికల్ చూస్తున్నాం. పంట కొనుగోళ్లు, అమ్మకాలు తగ్గడం, ఆదాయ వర్గాలు లేకపోవడంతో వీటి భారాన్ని దించుకునే మార్గాలు వెతుకుతోంది రాష్ట్ర ప్రభుత్వం. యాక్టివ్ గా లేని, పెద్దగా ఆదాయం రాని చిన్న మార్కెట్ యార్డ్స్ ని వాటి పరిధిలోని పెద్ద యార్డ్ లో విలీనం చేయడం గానీ, లేదంటే రద్దు చేయడం గానీ చేయాలనే ప్రపోజల్స్ ఉన్నాయని చెప్పి చూస్తున్నాం. అయితే మరి ఉద్యోగుల పరిస్థితి ఏంటి అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. వీళ్ళని
ఈ చిన్న యార్డ్స్ లో ఉద్యోగులకి పెద్ద యార్డుల్లోనూ ఇతర శాఖల్లోనూ సర్దుబాటు చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్న పరిస్థితి. సో మొత్తానికి చాలా మంది ఉద్యోగులు 10,000కు పైగా ఉద్యోగుల భవిష్యత్ అంతా కూడా ప్రశ్నార్థకంగా ఉందని చూస్తున్నాం. అండ్ ఆయుష్మాన్ భారత్ లో చేర్చాలి తెలంగాణ సర్కార్కు ఎంపీ అరవింద్ సూచించారండి. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లేదు తెలంగాణలో, కనీసం టెంపరీగా అయినా తెలంగాణని చేర్చండి అని చెప్పి ఆయన జేపీ నడ్డాని కోరారు. మరి దీనికి సంబంధించి తెలంగాణ సర్కార్ కూడా ఆయన సూచన చేశారు. దానికి సంబంధించిన వార్త. అండ్ గౌరవెల్లి పనులను అడ్డుకున్న నిర్వాసితులు, గౌరవెల్లి ప్రాజెక్ట్ పనుల్ని భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. పెండింగ్ లో ఉన్న పరిహారాలు ఇవ్వకుండా పనులు ఎట్లా చేస్తారని చెప్పి వాళ్ళు ఆందోళన కూర్చున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద 10 నెలల తర్వాత పోలీస్ పహారాలో గౌరవెల్లి ప్రాజెక్టు పనులకు స్టార్ట్ చేశారు. అయితే దాన్ని నిర్వాసితులు అడ్డుకున్నారని చెప్పి చూస్తున్నాం. అండ్ ఆగస్టు 15న సీతారామ డ్రై రన్ మంత్రి పువ్వాడ అజయ్ అనౌన్స్ చేశారండి. పంప్ హౌస్ పనులు ఆయన పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్ట్ మొదటి దశ పంప్ హౌస్ లో ఏర్పాటు చేసిన 2 మోటార్లకి ఆగస్టు 15న డ్రై రన్ నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు నిన్న పరిశీలించిన తర్వాత. సో దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే మరో అంబారీపై ముఖేష్ అంబానీ ప్రపంచ మహా సంపన్నుల్లో 7వ ప్లేస్ అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. మామూలుగా ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే ఇప్పుడు 7వ పెద్ద కుబేరుడిగా మారారట. వారెన్ బఫెట్, గూగుల్ కో ఫౌండర్స్ లారీ పేజ్, సర్జీ బ్రిన్లను సంపదలో దాటేశారని చెప్పి కూడా చూస్తున్నాం. ప్రపంచంలోని టాప్ 10 సంపన్నుల జాబితాలో ఏషియాకు చెందిన ఏకైక వ్యక్తిగా నిలిచారు ముఖేష్ అంబానీ అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనియర్స్ లిస్ట్ ప్రకారం $69.9 బిలియన్ ఆయన సంపద చేరింది అని చెప్పి కూడా చూస్తున్నాం. టిక్ టాక్ పోయి టకాటక్ వచ్చే ఎంఎక్స్ ప్లేయర్ లాంచ్ చేసిందండి టకాటక్ అని చెప్పి ఒక యాప్ ని. ఆల్మోస్ట్ టిక్ టాక్ లో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ టకాటక్ లో ఉన్నాయని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ కరోనా హెల్త్ పాలసీలు వచ్చేసాయి. కరోనా కవచ్, కరోనా రక్షక్ అని చెప్పి 2 పాలసీలు అందుబాటులోకి వచ్చాయి. దేశమంతటా ప్రజలు భయపడుతున్న పరిస్థితి మనకు తెలుసు. సో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇప్పటికే ఉన్నా చాలా తలనొప్పులు ఉన్నాయి. ఇన్సూరెన్స్ లో ఇది కవర్ కాదు, అది కవర్ కాదు అని చెప్పి హాస్పిటల్స్ కి ఇన్సూరెన్స్ కంపెనీలకి మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి. సో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా కరోనా కోసం 2 హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తెచ్చేందుకు అనుమతించిందని చెప్పి చూస్తున్నాం. ఇందులో 2 రకాల పాలసీలు ఉంటాయి. కరోనా రక్షక్ ఒకటి, కరోనా కవచ్ ఒకటి. అయితే కరోనా కవచ్ పాలసీ కింద పాలసీదారునికి COVID-19 పాజిటివ్ అని నిర్ధారణ అయితే హాస్పిటల్ ఖర్చులు, అంటే హాస్పిటల్ రూమ్ రెంట్, ఇతర ఖర్చులు, పీపీఈ కిట్ ఖర్చులు, వైద్య ఖర్చులు ఇవన్నీ కూడా ఇస్తాయి. వినియోగదారుడు ఇప్పటికే ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ఉంటే దానికి COVID-19 బీమా పాలసీని యాడ్ ఆన్ చేసుకోవచ్చు అంట. అండ్ ఈ కరోనా రక్షక్ ఏంటంటే కరోనా రక్షక్ కింద స్టాండర్డ్ బెనిఫిట్ పాలసీ, అంటే కరోనా రక్షక్ కింద పాలసీదారునికి COVID-19 పాజిటివ్ అని నిర్ధారణ అయితే ఒకేసారి పెద్ద మొత్తంలో సొమ్ము లభిస్తుంది. అంటే ఎంతకైతే పాలసీ చేస్తారో ఆ మొత్తం డబ్బు ఒకేసారి లభిస్తుంది అని చెప్పి చూస్తున్నాం. సో ఇలాంటి 2 పాలసీలు వచ్చాయి. అండ్ అదే పేజ్ లో ఎన్నో ఇస్తున్నాం, మీదే ఆలస్యం, పెట్టుబడులకు ముందుకు రావాలని చెప్పి కంపెనీలకి ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. ఎకానమీ చాలా స్ట్రాంగ్ గా ఉంది, సంస్కరణలు ఇన్వెస్ట్మెంట్లు పెంచుతాయని చెప్పి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. మేము చాలా ఇస్తున్నాం, ఇండియన్ ఎకానమీ కూడా చాలా బలంగా ఉంది, పెట్టుబడులకి మీరే ఆలస్యం చేస్తున్నారు, ముందుకు రావాలి అని చెప్పి ఆయన కోరిన పరిస్థితి. కరోనా వ్యాక్సిన్ కు మిట్టల్ సాయం చేస్తున్నారండి. తన స్టీల్ ఫ్యాక్టరీలో ఆర్సెలార్ లో తయారు చేసే ఉక్కెంతో దృఢంగా ఉండొచ్చు, కానీ దాని యజమాని లక్ష్మీ మిట్టల్ మనసు మాత్రం మృదువైనదని చెప్పాలి. అద్భుతంగా ఉంది స్టార్టింగ్ ఈ ఆర్టికల్. కరోనా బాధితుల్ని రక్షించడానికి ఆయన పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారని చెప్పి ఆర్టికల్లో చూడొచ్చు. 33 కోట్లు ఇప్పటిదాకా కూడా ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏదైతే వ్యాక్సిన్ తయారీలో ఉందో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి 33 కోట్లు ఇచ్చారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. సో దానికి సంబంధించిన వార్త. అండ్ దీంతో పాటు ఎంతో మంది యాక్చువల్లీ చాలా చోట్ల వ్యాక్సిన్ ట్రయల్స్ అవి జరుగుతున్నాయి. బట్ ఏంటంటే సంపద ఉండంగానే సరిపోదు, మంచి మనసు కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటుంటాం కదా. సో లక్ష్మీ మిట్టల్కి అంతటి మంచి మనసు ఉందని చెప్పి మనకి ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. ఇక రివర్ బోర్డులను లైట్ తీసుకుంటున్నారు, డిపిఆర్ ఇవ్వట్లేదు. మనం సెకండ్ పేజ్కి వస్తే ఏపీ తెలంగాణ నిర్లక్ష్యం, ఈ కృష్ణా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులను తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు చాలా లైట్ తీసుకుంటున్నాయి. ఇప్పుడే కాదండి, మనం ఎన్నో రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. రెండు రాష్ట్రాలు కూడా ప్రాజెక్టులకు సంబంధించి డిపిఆర్లు ఇవ్వండి అని చెప్పి ఈ రివర్ బోర్డులు ఎన్నోసార్లు చెప్తున్న పరిస్థితి. అయినా సరే 2 రాష్ట్రాలు పట్టించుకోవట్లేదని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూడొచ్చు. ఎన్నిసార్లు ఆదేశించినా పట్టించుకోవట్లా. 2సారి డెడ్ లైన్ పెడుతూ లెటర్ రాసినా సరే ఏ ప్రభుత్వం కూడా రిప్లై ఇవ్వలేదు. ఆల్రెడీ కేంద్ర జలశక్తి శాఖ చెప్పింది, ఇంకొకసారి మీరు డెడ్ లైన్ పెట్టండి, అప్పుడు కూడా డిపిఆర్లు ఇవ్వకపోతే మేమే కలెక్ట్ చేసుకుంటామని చెప్పి. సో ఇప్పుడు 2సారి డెడ్ లైన్ కి కూడా రిప్లై రాలేదు. సో డిపిఆర్లపై కేంద్ర జలశక్తి శాఖ చాలా సీరియస్ గా ఉందని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఇక ఢిల్లీ నుంచి నేరుగా లెటర్లు రాసే యోచనలో ఉంది అని చెప్పి
బోర్డుల మీటింగ్ లో 2 రాష్ట్రాల అధికారులు తమ ప్రభుత్వ అనుమతి తీసుకుని డిపిఆర్లు ఇస్తామని చెప్పి చాలా చక్కగా చెప్పారు. అయినా సరే ఫస్ట్ డెడ్ లైన్ పోయే, సెకండ్ డెడ్ లైన్ పోయే, అయినా సరే ఇవ్వలేదు. సో డిపిఆర్లు ఇవ్వాలని చెప్పి మరోసారి లెటర్ రాయాలి అని చెప్పి అప్పుడు కూడా స్పందించకపోతే మేము కలెక్ట్ చేసుకుంటామని కేంద్ర జలశక్తి శాఖ చెప్పింది. సో మళ్ళీ ఆ డెడ్ లైన్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పి కేంద్ర జలశక్తి శాఖ డిసైడ్ అయింది. 2014 జూన్ 2 తర్వాత ఏవైతే 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ప్రాజెక్టులు చేపడుతూ ఉన్నాయో దానికి సంబంధించి ఇంక నుంచి డైరెక్ట్ గా కేంద్ర జలశక్తి శాఖ అన్ని కూడా పరిశీలించబోతోంది. అన్ని ప్రాజెక్టులకు రివర్ బోర్డు, సిడబ్ల్యూసి టెక్నికల్ అప్రైజల్, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి అని ఆల్రెడీ చెప్పుంది. సో అనుమతి లేని ప్రాజెక్టుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని చెప్పి బోర్డులను ఆదేశిస్తూ వస్తోంది. దీనికి సంబంధించి ఆల్రెడీ బండి సంజయ్ లెటర్ రాశారు. సంగమేశ్వరం లిఫ్ట్ కి సంబంధించి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ పెంపుకు సంబంధించి ఆయన లెటర్ రాయడంతో కేంద్ర జలశక్తి శాఖ వీటి మీద దృష్టి సారించిన విషయం మనకు తెలుసు. సో రెండోసారి కూడా పట్టింపు లేకుండా వ్యవహరించాయి కాబట్టి ఇంక నుంచి కేంద్రమే జోక్యం చేసుకోబోతోంది. అండ్ అదే పేజ్ లో రాష్ట్రంలో ప్లాస్మా బ్యాంక్ అవసరం గవర్నర్ తమిళిసై ట్వీట్ చేశారండి. ఎంతో మందికి ప్లాస్మా అనేది చివరి స్టేజ్ లో ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో కరోనా నుంచి రికవర్ అయిన పేషెంట్స్ నుంచి ప్లాస్మా సేకరించండి, ఒక ప్లాస్మా బ్యాంక్ ఏర్పాటు చేయండి రాష్ట్రంలో అని చెప్పి ఆమె ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన వార్త. అండ్ కరోనా ట్రీట్మెంట్ కు టీచింగ్ హాస్పిటల్స్ ను వాడుకోరా అని చెప్పి హైకోర్టు క్వశ్చన్ చేసిందండి. ప్రభుత్వ ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్స్ ను ఎందుకు వాడుకోవట్లేదు అని చెప్పి హైకోర్టు క్వశ్చన్ చేసింది. దానికి సంబంధించిన వార్త. సో ఇవ్వండి ఇవాళ వెలుగు పేపర్లో వచ్చిన వార్తల విశేషాలు. ఇవాళ లైవ్ ఎడిషన్ ఉండదు. అండ్ ఈ ప్రయత్నం ఎట్లుందో చెప్పండి. డెఫినెట్లీ మీ ఫీడ్బ్యాక్ షేర్ చేసుకోండి. ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలన్నా కూడా చెప్పండి. పేపర్ చదవలేని వాళ్ళ కోసం ఖచ్చితంగా ఈ ప్రయత్నం యూస్ఫుల్ గా ఉందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇవాళకి ఇంతే. మాస్క్ పెట్టుకోండి, హ్యాండ్ శానిటైజ్ చేసుకోండి, ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది మర్చిపోకండి. రేపు మళ్ళీ కలుద్దాం 7:45కి. నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. బట్ వెయిట్ చేయండి, నేను వచ్చేస్తాను 7:45కి వెలుగు పేపర్ని మీకు వినిపించడానికి. హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.